క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిసమునందున, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిసమునందున. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో, క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో, నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు మునుపు దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఇక్కడ మనము మరి అహజ్యా తల్లి అయిన మరి అతల్యని మనం చూస్తున్నాం. అతల్య ఈమె మహా దుర్మార్గురాలు అన్నమాట. ఈమె రాణిగా చేయబడుతూ వచ్చింది. ఈమె యూదావారికి రాణిగా చేయబడుతుంది. దాదాపు 20 మంది రాజులు యోధావారులు ఉంటే ఈమె ఒక్కటి మాత్రమే రాణిగా అయిందనమాట. 6 సంవత్సరాలు ఈమె రాణిగా పరిపాలన చేసింది. 6 సంవత్సరాల పరిపాలనలో ఈమెను ఎవరు కూడా రాణిగా ఎన్నుకోలేదు. ఒకళ్ళు ఎన్నుకుంటే నిలబడింది కాదు ఆమె. సర్వసాధారణంగా ఒక వ్యక్తి రాజు కావాలంటే, రాణి కావాలంటే వాళ్ళని అభిషేకించి, ప్రవక్త వచ్చి వాళ్ళని అభిషేకించిన తర్వాత వాళ్ళని ప్రజలందరూ ఎన్నుకున్నప్పుడు అప్పుడు వాళ్ళని రాజుగానో రాణిగానో చేసేవాళ్ళు అనమాట. అయితే ఈమెను ఎవరు కూడా రాణిగా ఉండాలని ఎవరు కోరుకోలేదు. ఆమె రాణి కావాలని ఎవరు కూడా ఆమెను ఎవరు కూడా కోరుకోలేదు. ఆమంతటికి ఆమె అన్యాయంగా రాజకుమారులందరినీ రాజు చనిపోయిన తర్వాత
వెంటనే తన కుమారుడిని ఏం చేస్తారు, రాజుగా చేస్తారు. కానీ ఈమె ఏం చేసిందంటే, ఎప్పుడైతే తన కుమారుడైన అహజ్యా చనిపోయినాడో వెంటనే రాజకుమారులందరినీ ఈమె ఏం చేసిందంటే అందరినీ కూడా హతం చేసిందనమాట. ఇంకెవరు కూడా ఉండడానికి వీలు లేకుండా రాజకుమారులందరినీ కూడా ఏం చేసింది, ఆమె హతం చేసింది కదా. ఎవరిని కూడా ఆమె ఉంచలేదన్నమాట. చూడండి 2వ రాజుల గ్రంథం 2వ రాజులు 11వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసిన. ఇక్కడ రాజకుమారులందరిని ఏం చేసింది, ఆమె నాశనం చేసింది అనమాట. తన కుమారుడు ఎప్పుడైతే రాజు అవుతాడో, ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడు అన్న సంగతి ఎప్పుడైతే ఆమె చెవిని పడిందో మొట్టమొదట ఆమె చేసిన పని ఏంటంటే రాజకుమారులందరినీ నాశనం చేసింది, రాజకుమారులందరినీ హతం చేసింది. ఇంకెవ్వరు కూడా రాజుగా ఉండటానికి వీల్లేదని చెప్పి ఆమె హతం చేసింది. అంతేకాదు మరి ఆమె అనుకుందంట, అయితే దేవుని ఏర్పాటు ఏంటంటే దేవుడు అన్నాడు, సూర్యుడు ఉన్నంత వరకు దావీదు కుమారుల్లో ఒకడెప్పుడు కూడా ఆ సింహాసనం మీద ఉంటాడని చెప్పాడు దేవుడు. అయితే ఈమె ఏం చేసిందంటే దేవుని ఆజ్ఞని కూడా ఈమె ఏం చేసింది, దేవుని ఆజ్ఞని కూడా తోసివేసింది. ఈమె రాజకుమారులు అనేవాళ్ళు ఎవరు ఉండొద్దు, మరి నేనే రాణి కావాలి అనే ఉద్దేశంతో ఈమె ఏం చేసిందంటే తన కుమారుడు ఎప్పుడైతే చనిపోతాడో ఆ సంగతి వినంగానే రాజకుమారులందరినీ హతం చేసి తనకు తానే నేనే రాణి అని చెప్పి దౌర్జన్యంగా మరి ఆమె రాణిగా నిలబడిందనమాట. ఆమె జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె భయంకరమైనటువంటి దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చింది. నిజంగా ఆమె ఎవరు కుమార్తె అంటే ఆహాబు కుమార్తె. ఆహాబు యెజ్బెయేలు ఎలాంటి వాళ్ళు అంటే భయంకరమైనటువంటి దుష్టులు వాళ్ళు, భయంకరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు, భయంకరమైనటువంటి బయలుదేవతలను ఆరాధించేటువంటి వ్యక్తులు. అలాంటి వారు ఆహాబు అయితే ఆయన మరి ఇశ్రాయేలీయుడే కానీ యెజ్బెయేలుని చేసుకున్న తర్వాత యెజ్బెయేలు ఏం చేసిందంటే ఆహాబుని ఏం చేసిందట, ఆమె మార్చివేసింది అనమాట. ఆహాబు కూడా ఆమెలాగానే తయారైపోయినాడు, భార్యకు లోబడిపోయినాడు. యెజ్బెయేలు అన్ని రకాలుగా ఆ ఇంటిని నడిపించింది. తర్వాత యెజ్బెయేలు కుమార్తె ఈమె ఎవరు, అతల్య, యెజ్బెయేలు కుమార్తె. ఈమె కూడా ఏం చేస్తూ వచ్చిందంటే వాళ్ళ అమ్మ ఏ రీతిగా అయితే నడిచిందో, వాళ్ళ అమ్మ ఏ రీతిగా అయితే ప్రవర్తన చేసిందో అదే రీతిగా ఈమె కూడా ఏం చేసిందంటే ఈమె ఎవరింటికి వచ్చింది, వీళ్ళ మామగారు ఎవరు, అతల్య మామగారు ఎవరు, యెహోషాపాతు. యెహోషాపాతు గురించి మనం పోయిన వారం చదువుకున్నాం, 22వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నాం. అక్కడ ఏముందో చూడండి, మధ్యలో నుండి ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా. అంటే ఆయన ఎలాంటి వాడు, వాళ్ళ మాంగారు అంటే ఎలాంటి భక్తిగల కుటుంబంలోనికి వచ్చిందంటే ఆమె ఎలాంటి భక్తిగల కుటుంబంలోనికి వచ్చిందంటే యెహోవాను నిండి మనసుతో వెతికినటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వాడు, దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి. అయితే కుమారుడి విషయంలో మాత్రము ఆయన తప్పు చేశాడు. యెహోరాముకిచ్చి అతల్యాన్ని పెళ్లి చేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే భర్తను మార్చేసింది. భర్తను కూడా తన వైపు తిప్పేసుకుని తన పితరులు ఎవరైతే వాళ్ళ తల్లిగారు యొక్క ఆ యెజ్బెయేలు యొక్క కుటుంబీకులు ఏ రీతిగా అయితే జీవిస్తూ వచ్చారో ఆమె యెహోరాముని ఏం చేసిందంటే దేవుని యొద్ద నుండి తొలగించేసి పూర్తిగా ఆమె దేవునికి విరోధంగా జీవించేటట్లుగా యెహోరాముని మార్చివేసింది. యెహోరాము భార్య అతల్య ఈమె ఏం చేసిందంటే భర్తను పాడు చేసేసింది, భర్తను కూడా మరి భక్తిహీనుడిగా చేసేసింది. దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసేటట్లుగా భర్తను కూడా తన వైపు తిప్పుకుంది. భర్త చనిపోయిన తర్వాత యెహోరాము కుమారుడు అహజ్య, ఈ అహజ్యాను కూడా ఏం చేసింది, కొడుకును కూడా తన వైపు తిప్పుకుని ఆమె ఏం చేసిందంటే
కొడుకు జీవితాన్ని కూడా పాడు చేసింది. కుమారుని ఎట్లా పెంచిందంట చూడండి, 22వ అధ్యాయం 3వ వచనం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది. ఎవరైనా మంచి నేర్పుతారు, కానీ ఆమె ఎలాంటి ఏమి నేర్పించిందంటే దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పించిందంట. లోకంలో ఒక సామెత ఉందన్నమాట, తల్లి చెడ్డదైనా పిల్లలను మాత్రం బాగా పెంచుతారంట. లోకంలో ఆ సామెత ఉంది. తల్లి అలాంటిదైనా సరే పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, కానీ ఆ తల్లి అలాంటిది కాదనమాట. ఆమె చెడ్డదయ్యి, ఆమె దుర్మార్గురాలు అయ్యుండి తన కుమారులను కూడా ఏం చేసిందంటే దుర్మార్గులు కావటానికి కారకురాలైంది. ఆమె దుర్మార్గురాలని బైబిల్ ఎక్కడ రాయబడింది చూడండి, 24వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 6వ వచనం. 2వ దినవృత్తాంతంలో 24వ అధ్యాయం 6వ వచనం. రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠ ఉపకరణములను అన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించి, అంటే ఆమె ఎలాంటిదంట దుర్మార్గురాలంట, దుర్మార్గురాలు. తర్వాత ఆమె దుర్మార్గురాలయ్యుండి ఏం చేసింది, కొడుకును కూడా అదే మార్గంలో నడిపించింది, భర్తను అదే మార్గంలో నడిపించింది. భర్త కూడా ఎలాంటి వాడు, యెహోరాము అంటే యెహోషాపాతు కుమారుడు. అతను కూడా మరి తండ్రి దగ్గర ఉండగా మంచివాడుగానే ఉన్నాడేమో. అయితే అతల్యాని చేసుకున్న తర్వాత యెహోరాము కూడా ఏమైపోయినాడు, మరి ఆహాబు సంతతి వారు నడిచినట్లుగా నడిచాడనమాట. అంటే భార్య తరపు వాళ్ళ తరపునే నడిచాడనమాట. తర్వాత కుమారుణ్ణి కూడా ఏం చేసిందంటే, కుమారుణ్ణి కూడా ఏం చేసింది, తనకు కూడా దుర్మార్గతను నేర్పిస్తూ వచ్చింది. ఆమె దుర్మార్గురాలు భర్తను కూడా దుర్మార్గుడిగానే నడిపించింది. తర్వాత కుమారుణ్ణి కూడా దుర్మార్గంగానే నడిపించింది కదా. అలాంటి భయంకరమైనటువంటి స్త్రీ ఎవరంటే ఈ అతల్య. ఈమె ఏం చేస్తూ వచ్చిందట, ఈమె మరి 6 సంవత్సరాలు పరిపాలించింది. ఈమె యొక్క పరిపాలనలో ఈమె ఏమనుకుందంటే, అసలు ఆ కుమారుడు ఎప్పుడైతే చనిపోతాడో వెంటనే ఏం చేసిందా, మొట్టమొదటి చేసిన పని ఏంటి, రాజకుమారులు అందరినీ కూడా, అంటే నెక్స్ట్ ఎవరు కూడా ఇక రాజు కాకూడదు. ఇక ఎవరైతే రాజకుమారులు ఉంటారో వాళ్ళందరినీ ఏం చేసింది, ఏమే హతం చేసింది అనమాట. అయితే ఒక్కడున్నాడు, ఆ ఒక్కడు కూడా ఎట్లా తప్పించబడ్డాడంటే చూడండి, 22వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 10వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయాడని విన్నప్పుడు ఆమె లేచి యోధావారి సంబంధులకు రాజవంశాలందరినీ హతం చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషు అతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడక గదిలో కాబట్టి ఉంచెను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక మరి అహజ్యా కుమారుడు ఉన్నాడు, ఆయన పేరేంటి, యోవాషు. అహజ్యాకి ఒక కుమారుడు ఉన్నాడు. రాజకుమారులందరినీ మనవాళ్ళందరినీ చంపేస్తుంది అనమాట. ఎవరైనా చంపుతారు మనవాళ్ళందరూ చంపేస్తుందంట. అహజ్యాన్ని కూడా చంపబోతుంది. అయితే హతులైన వారిలో నుండి అహజ్యాన్ని ఏం చేశారు, కాపాడింది. ఎవరామె, వాళ్ళ మేనత్త. ఆమె పేరేంటి, యెహోషాబాతు. ఆమె ఏం చేసిందంటే, రాజకుమారులందరినీ మా అమ్మ చంపేస్తుంది, వాళ్ళ కూతురే. ఆమె పేరేంటి, యెహోషాబాతు. ఆమె ఏం చేసిందంటే, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడి పేరేంటి, యెహోయాదా. ఆయన యాజకుడు అంట. వాళ్ళ కూతురు మరి అహజ్యా వాళ్ళ అక్క కానీ లేదా చెల్లి కానీ అనుకుందాం.
ఆమె ఏం చేసిందంటే యెహోరాము కూతురు మరి యెహోయాదాని పెళ్లి చేసుకుంది. యెహోయాదాని పెళ్లి చేసుకుంది. ఆయన యాజకుడు, చాలా మంచివాడు యెహోయాదా. ఆయన దేవాలయంలో ఉంటున్నాడు. అయితే ఈమె రాణి అవటంలోనే ఏం చేసిందంటే రాజకుమారులు అందరిని చంపివేస్తుంటేనంట ఈ యొక్క అతల్య కుమార్తె, అంటే ఆమెకు పుట్టిన కుమార్తె కాదు ఆమె, చాలామంది రాజుకు భార్యలు ఉంటారు కదా, వేరే ఆమెకు పుట్టి తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు అనమాట. ఈమె ఏం చేసిందంటే వెంటనే ఒకరినన్నా రక్షిద్దాం, ఎందుకంటే దేవుని యొక్క చిత్తం ఏమైంది, యూదావారిలో నుంచి ఎవరు రావాలి చెప్పండి, యేసు ప్రభు రావాలి. ఎవడో ఒకళ్ళు రాజుగా ఉండాలి. కాబట్టి రాజకుమారులు అందరూ చనిపోవడానికి వీల్లేదని ఈ యొక్క యెహోషాపాతు ఏం చేసిందంటే ఒక కుమారుడిని యోవాషుని ఏం చేసింది, కాపాడింది, రక్షించింది. అతులైన వారి నుంచి అతను కూడా చచ్చిపోవాల్సిన వాడు. వెంటనే వచ్చి ఏం చేసిందంటే వాళ్ళ మేనత్త ఆ చిన్న పిల్లోని తీసుకుని దేవుని మందిరంలో పెట్టి దాసేసింది. ఎన్ని సంవత్సరాలు పెంచిందంటే ఆ పిల్లోడిని 6 సంవత్సరాలు పెంచింది, అతల్య కంటికి కనపడకుండా. 6 సంవత్సరాలు అతల్యకి కనపడకుండా పెంచింది. కనపడితే ఏం చేస్తుంది, చంపేసేస్తుంది అన్నమాట. 6 సంవత్సరాలు దేవుని మందిరంలో ఎవ్వరికి తెలియకుండా ఆ చిన్న పిల్లోడిని మరి ఆమె ఏం చేసింది, యెహోషాపాతు ఏం చేసింది, మామను మేనత్త ఇద్దరు కలిసి ఆ చిన్న పిల్లోడిని యోవాషుని ఎన్ని సంవత్సరాలు దాశారు, 6 సంవత్సరాలు దాశారు అనమాట. 6 సంవత్సరాలు దాచిన తర్వాత ఇప్పుడు 7వ సంవత్సరం, ఇప్పుడు ఆమె 6 సంవత్సరాలు ఏం చేసింది, ఆమె ప్రభుత్వం చేస్తూ ఉందన్నమాట. అయితే చూడండి, చదువుకుందాం, 12వ వచనం చదవండి, 22వ అధ్యాయం 12వ వచనం. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలంన అతల్య దేశమును పాలించెను. అంతటా 7వ సంవత్సరం 23వ అధ్యాయం 1వ వచనం, 2వ దినవృత్తాంతములు 23:7. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యం తెచ్చుకుని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోను, యెహోహాను కుమారుడైన ఇస్మాయిలుతోనూ, ఓబేదు కుమారుడైన అజర్యాతోను, అదయ కుమారుడైన మహేషేనుతోను, జిమ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోను నిబంధన చేయగా. ఇక్కడ 7వ సంవత్సరం వచ్చిన తర్వాత అంట వాళ్ళ అల్లుడు ఏం చేశాడు, ఆయన ధైర్యం తెచ్చుకుని, ఆ యాజకుడు ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకుని సహస్రాధిపతులను, సేనాధిపతులను కదా, శతాధిపతులతోనూ, తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరినీ సమకూర్చి అందరితో మాట్లాడి, శతాధిపతి అంటే ఎంతమందికో అధిపతి, 100 మందికి అధిపతి అన్నమాట. శతాధిపతితోనూ అక్కడున్న వారందరిని, అధికారులందరినీ సమకూర్చి ఏం చేశాడు, వారితో ఒక నిబంధన చేశాడు అనమాట. వారితో ఒక నిబంధన చేసి ఏమన్నాడంటే, మరి ఇన్ని రోజుల నుంచి మరి యోవాషు దేవుని మందిరంలో పెంచబడ్డాడు. అయితే ఇప్పుడు అతల్య ప్రభుత్వం చేస్తుంది, అతల్య పాలిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మీరందరూ వాళ్ళని ఏం చేశాడంటే 3 భాగాలుగా చేశాడు. ప్రజలందరూ పిలిపించాడు అనమాట. వాళ్ళతో నిబంధన చేశాడు, ఈ సంగతి ఎవరు కూడా మీరు అతల్యకు చెప్పొద్దు. ఇప్పుడు మన యోవాషుని, అహజ్యా కుమారుడైన యోవాషుని ఇప్పుడు ఏం చేద్దాం, రాజుగా చేద్దామని చెప్పి ఆయన ఏం చేశారు, రాజుగా చేయటానికి అతన్ని అభిషేకించి అతనికి పట్టాభిషేకం చేసి రాజు చిరంజీవి అనటానికి అతనికి ధర్మశాస్త్రం ఇచ్చి ఏం చేశాడు చూడండి, 11వ వచనం, 23వ అధ్యాయము 11వ వచనం చదువు. అప్పుడు వారు రాజకుమారులను బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాను అతని కుమారులను అతన్ని అభిషేకించి రాజు చిరంజీవగునుగా కానిరి. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఆ సహాధిపతులను, మంత్రులను, తర్వాత శతాధిపతులను అందరిని పిలిపించి వారిని 3 భాగాలుగా పెట్టాడు అనమాట. కొంతమంది ఇక్కడ ఉండాలి, కొంతమంది అక్కడ ఉండాలి. అతల్యకు తెలుస్తుంది. అతల్యకు తెలిసినప్పుడు ఆమె వస్తుంది. అయితే ఆమెకి తెలిసినప్పుడు, ఆమె వచ్చినప్పుడు ఆమెను ఏం చేయాలా, ఆమెను హతం చేయాలి. 3 గుంపులుగా పెట్టాడు అనమాట.
3 గ్రూపులుగా పెట్టినప్పుడు అప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఒక రాజుని అభిషేకం చేసినప్పుడు ఒక రాజుకు పట్టాభిషేకం చేస్తే జనులందరూ పెద్ద సంతోషములతో వాయిద్యాలతో వాళ్ళు ధ్వని చేస్తుంటారన్నమాట. అప్పుడు ఈ సంగతి అతల్యాకి ఏమైంది, వినపడింది. ఒకడు మీ మనవడు అనేవాడు ఒకడు బతికి ఉన్నాడు. అహజ్య కుమారుడు యోవాష్ అనేటువంటి వ్యక్తి బతికి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మరి అప్పుడు అతన్ని రాజుగా చేస్తున్నారని చెప్పి ఆ సంగతి ఎవరికి వినపడిందంట, అతల్యాకి వినపడిందంట. చూడండి 23వ అధ్యాయం 12వ వచనం. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చే ధ్వని అతల్య విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ ద్వారమునున్న అతనికి ఏర్పాటైన స్తంభం వద్ద రాజు నిలబడుటయు అధిపతులు బోర్లు ఊదువారు రాజునొద్ద నుండిటయు దేశపు జనులందరూ సంతోషించుచు బోర్లతో నాదములు చేస్తుండుటయు గాయకులు వాద్యములతోనూ స్తుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకుని ద్రోహము అని అరిచిందంట. మందిరంలోకి వచ్చేసిందంట. వచ్చేసి రాజుని ఆ చిన్నపిల్లని 7 సంవత్సరాలు బాలుడైనటువంటి యోవాషుని ఏం చేసింది, రాజుగా చేశారు, అభిషేకించినారు. అందరూ రాజు చిరంజీవి అవును కాక అని చెప్పి అందరూ అక్కడ మరి దేవుని స్తుతిస్తున్నప్పుడు సమయంలో ఈమెకిని వెంటనే మందిరంలోకి వచ్చేసిందంట. మందిరంలోకి వచ్చేసి వస్త్రాలు చింపుకుని ద్రోహం అని అరుస్తుందంట. అప్పుడు యెహోవా ఏమంటాడంటే ఆమెని దేవుని మందిరంలో ఆమెని చంపవద్దు, ఆమెకి మీరు అందరూ దారివ్వండి, బయటికి వెళ్ళిన తర్వాత ఆమెని హతం చేయండి అని చెప్పినప్పుడు మరి ఆమె బయటికి వెళ్ళనిచ్చి అతల్యాని ఏం చేశారు, వాళ్ళు హతం చేశారు. 15వ వచనం చూడండి, 23వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగర్ నందున్న గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశము స్థలమునకు వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అతల్యాని ఏం చేశారు, ఆమె బయటికి వచ్చిన తర్వాత చంపివేస్తూ వచ్చారు. ఆమె ఏమంటుందంటే ద్రోహం అంటుందన్నమాట. మరి నిజంగా ద్రోహం చేసింది వారు ఎవరు చెప్పండి? రాజకుమారులందరిని ఏం చేసింది, ఏమే చంపివేసింది. రాజకుమారులందరినీ చంపివేసింది కదా. కానీ ఇప్పుడు ఏమంటుంది, ఈ చిన్న పిల్లోడు మనవడే కదా, ఆయన కొడుకు కుమారుడే కదా, రాజుగా చేస్తుంటే ఆమెకి ఇష్టం లేదు అంటే ద్రోహం జరిగిపోతుందని అరుస్తుంది. ఎంత దుర్మార్గాలలో చూడండి. సొంత కుమారులను మనవళ్లను ఆమె చంపిస్తుందంటే ఎంత దుర్మార్గత కలిగిందంటే ఈ యొక్క అతల్య. ఈమె అంత దుర్మార్గమైనటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తూ వచ్చి ఈమె ఏం చేసిందంటే కారణం ఏంటంటే ఆమెకి అధికార వాంఛ. నేనే రాజుగా ఉండాలి, నా తర్వాత ఎవరు ఉండకూడదు, ఇక ఎవరు రాజు అనేవాడు ఎవరు కూడా రాకూడదు అని చెప్పి అధికార వాంఛ ఎంత భయంకరమైందంటే దేవుని బిడ్డలారా, ఎదుటి మనిషిని చంపడానికి కూడా ఏం చేయట్లేదు ఆమె. సొంత కడుపుని పెట్టిన పిల్లలు వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ వచ్చిందంటే చంపివేస్తూ వచ్చింది. ఆ దేశం అంతటిని పాడు చేసింది, యోధాపట్నం అంతటిని పాడు చేసింది అతల్య. అయితే ఇప్పుడు హతం చేయబడుతూ వచ్చింది. 6 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన తర్వాత ఆమె ఏం చేయబడుతూ వచ్చింది, హతం చేయబడుతూ వచ్చింది. దేవుని మందిరం అంతా ఏమైపోయింది, పాడైపోయింది. అతల్య కుమారుల్ని ఎంతగా పాడు చేసిందంటే దేవుని మందిరంలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేశారంట. చూడండి 24వ అధ్యాయం 6వ వచనం, 2వ దినవృత్తాంతం 24:6. రాజు ప్రధాన యాజకుడకు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారుడు దేవుని మందిరమును ఏం చేశారు, పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకారములను అన్నిటినీ బయలుదేవతలకు పూజకు ఉపయోగించి, అంటే ఆ మందిరంలో ఉన్నటువంటి వాటన్నిటినీ ఉపకరణములన్నింటినీ ఏం చేసింది, ప్రతిష్ఠిత ఉపకరణములన్నింటినీ బయలుదేవతలకు ఉపయోగించారంట వాళ్ళ కుమారులు. పిల్లలను దేవునికి విరోధంగా తయారు చేసింది ఆ తల్లి. ఆమె ఇప్పుడు ఏమైందంటే ఆమె కుటుంబాన్ని, రాజ్యాన్ని, సమస్తాన్ని పోగొట్టుకుంది. ఆమె జీవితంలో పోయిన నష్టం ఏంటంటే భర్త పోయినాడు,
భర్తను పోగొట్టుకుంది. మొట్టమొదట ఆమె దుర్మార్గురాలై ఉంది. మొట్టమొదట ఆమె ఏం చేసింది? దుర్మార్గమైన జీవితం కలిగిన స్త్రీ. తర్వాత భర్తను కూడా అదే దుర్మార్గంలోనికి నడిపించి, భక్తిగల కుటుంబం అయినప్పటికీ భర్తను కూడా పాడు చేసింది ఆమె. తర్వాత మరి తనకు పుట్టినటువంటి కుమారుని కూడా అహజ్యాన్ని దుర్మార్గంగా పెంచింది, అహజ్యాన్ని దుర్మార్గంగా తయారు చేసింది. తర్వాత మరి అధికార వాంఛతో ఆమంతటికి ఆమె ఆ రాజ్యం మీదకి ఎవరిని కూడా ఆమెకి ఇష్టమై ఎవరు కూడా ఆమెను పెట్టలేదు. ఆమంతటికి ఆమె నిలబడి ఆమంతటికి ఆమె దుర్మార్గంగా రాజ్య పరిపాలన చేసింది 6 సంవత్సరాలు. కాబట్టి మరి అంతేకాదు, తనకున్నటువంటి భయంకరమైనటువంటి అధికార వాంఛతో ఆమె ఏం చేసింది? ఆ పని చేసింది అన్నమాట. సొంత మనవాళ్ళందరినీ కూడా, ఆమెకున్నటువంటి కుమారులు పిల్లలందరినీ హతం చేస్తూ వచ్చి, ఆ కుటుంబంలో ఆ వంశంలో ఎవరు ఉండొద్దు, ఎవడు కూడా తర్వాత రాజు అవటానికి వీలు లేకుండా అందరినీ హతం చేసింది. అయితే ఒక్కడిని మాత్రము తన వాగ్దానం కొరకు దేవుడు మరలా యోవాషుని కాపాడి రక్షిస్తూ వచ్చాడు. ఆమె దినాల్లో ఎట్లుండే దేశము చూడండి, 23 అధ్యాయము 21 వచనం, 23, 21. దేశ జనులందరూ సంతోషించిరి, వారు అతల్యాన్ని చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండెను. అంతకితము ఆ పట్టణంలో నెమ్మది లేదు, ఆ పట్టణంలో నెమ్మది లేదు, ఆ పట్టణంలో అల్లరి, ఆ పట్టణం అంతటినీ పాడు చేసింది. అందరినీ విగ్రహాల వైపు తిప్పివేసి ఎక్కడ చూసినా విగ్రహాలకు సంబంధించినటువంటి బలులు అర్పిస్తూ వచ్చింది. దేశమంతా విగ్రహములతో నింపేసి ఆ పట్టణం అంతటిని పాడు చేస్తూ వచ్చింది. దేవుని మందిరాన్ని కూడా పాడు చేస్తూ వచ్చింది. ఆ పట్టణంలో ఎవ్వరికి నెమ్మది లేదన్నమాట. ఇప్పుడు అతల్య చనిపోయిన తర్వాత ఆ పట్టణస్థులందరూ ఇప్పుడు సంతోషిస్తున్నారంట. తర్వాత అతల్యాన్ని చంపిన తర్వాత ఆ పట్టణం ఎట్లా ఉంది? ఇప్పుడు నెమ్మదిగా ఉందంట. పట్టణం నెమ్మదిగా ఉంది. కారణం ఏంటంటే ఆమె చనిపోయే వరకు కూడా ఆమెకి ఏమీ లేదు, పట్టణంలో నెమ్మది లేదు. కారణం ఏంటంటే ఆమెకు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి జీవితం కదండి. దుర్మార్గత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఏం చేయలేరు, ఫలించలేరు అన్నమాట. ప్రతి మనిషిలో ఒక దుర్మార్గత ఉంటుంది. ఆ దుర్మార్గత ఏం చేస్తుందంటే మరి దేవునికి దూరం చేస్తుంది కదా. దేవుని వాక్యంలో చూస్తే మీకా గ్రంథం 3వ అధ్యాయము, మీకా గ్రంథము, దుర్మార్గత వలన దేవుడు మన ప్రార్థన వినడంట. మీకా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారి కనబడకుండా తన్ను మరుగు చేసుకుని. ఇక్కడ మంచి మాట ఉంది ఏంటంటే, దుర్మార్గతను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారు మొరపెట్టినప్పుడు అంట ఆయన ఆ మనవిని అంగీకరింపకుండా ఆ కాలమందు వారు కనపడకుండా ఏం చేస్తాడంట? తాను మరుగు చేసుకుంటాడంట. దుర్మార్గమైనటువంటి జీవితం ఏంటి? దుర్మార్గత అంటే దేవునికి ఇష్టం లేనిది ప్రతిదీ దుర్మార్గతే. ప్రభువుకి ఇష్టం లేనిది ఏ కార్యమైనా అది దుర్మార్గతే. కాబట్టి వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకునిస్తున్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి ఆలకింపక ఆ కాలమందు వారికి కనపడకుండా తాను ఏం చేస్తాడంటే దేవుడు ఆయన తానే మరి కనపడకుండా తానే మరుగు చేసుకుంటాడంట దేవుని బిడ్డ. మనలో దుర్మార్గత ఉంటే మనము ఫలించలేము, మనము వర్ధిల్లలేము అన్నమాట. అయితే దుర్మార్గతను మనం తీసివేసుకున్నప్పుడు మనం వర్ధిల్లుతాం. బైబిల్లో చూసినట్లయితే ఏబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏబు గ్రంథం 22, 23. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నువ్వు అభివృద్ధి పొందుదువు. అంటే దుర్మార్గత ఉంటే మనుషులు ఏం చేయలేము, అభివృద్ధి పొందలేమన్నమాట. ఆమెలో దుర్మార్గత ఉంది కనుక ఆమె ఏం చేయబడుతూ వచ్చింది?
హతం చేయబడుతూ వచ్చింది. ఆమెకున్నటువంటి దుర్మార్గత ఆమెను ఏం చేసిందంటే మధ్యంతరాన్ని పోయేటట్లుగా చేస్తూ వచ్చింది. ఆమె ఎంతో దుర్మార్గంగా ఎన్నో రకాలుగా ఆమె ప్రభుత్వం చేయాలని చూసింది, కానీ ఆమె దుర్మార్గత ఆమెను ఏం చేసింది? పాడు చేసింది అన్నమాట. ఆమె దుర్మార్గత ఆమెనే నాశనం అయిపోయింది. తను చేసిన దుర్మార్గత తనను ఎంతగానో పాడు చేస్తూ వచ్చిందనమాట. తన దుర్మార్గత తనను ఏం చేసిందంటే తనను పాడు చేస్తూ వచ్చిందనమాట. అందుకే బైబిల్లో ఏముందంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17 వచనం 7:17 అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోతావు కదా. ఏం చెప్తుంది బైబిల్లో? అది సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17 వచనం అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోతావు. నీ కాలానికి ముందు నువ్వెలా చనిపోతావు. కారణం ఏంటంటే అది అధికమైనటువంటి దుర్మార్గత అతల్య చేసింది. ఆమె దుర్మార్గత ఏమైందంటే ఆమె కుటుంబాన్ని నాశనం చేసింది. ఆమె దుర్మార్గత ఆమె కుటుంబాన్ని నాశనం చేసింది. కుటుంబాన్ని కట్టుకోలేకపోయింది. బైబిల్లో రాయబడిన సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఏం చేస్తుందంట అండి? పిరికి వేసుకుంటుందంట. ఈమె ఎలాంటిదంటే ఈమె 3 రాళ్ళు తన కుటుంబాన్ని తన చేతులతో తనే పాడు చేసుకుంటుంది. ఈమె జ్ఞానవంతురాలు కాదు. తన కుటుంబాన్ని ఈమె ఏం చేయలేకపోయిందంటే తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయింది. అందుకనే భర్త కొద్ది రోజులే, కుమారుడు అహజ్య 1 సంవత్సరమే పరిపాలన చేసిండంట. ఈమె 6 సంవత్సరాలే దుర్మార్గ ప్రవర్తించి చివరికి హతమైపోయింది. కారణం ఏంటంటే ఆమె తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయింది, పిల్లలను కట్టుకోలేకపోయింది. పిల్లలను కూడా దుర్మార్గంగా పెంచి పిల్లలను కూడా ఏం చేసింది? పాడు చేస్తూ వచ్చింది. ఆమెలో జ్ఞానం లేదు కదా. కాబట్టి బైబిల్లో రాయబడింది జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు గడద్దంట. స్త్రీలైన వారు జ్ఞానముగా ఉండాలి, జ్ఞానంతో నడుచుకోవాలంట కదా. కాబట్టి పురుషులే కాదు, స్త్రీలైన వారు కూడా, స్త్రీల మీద కూడా వాళ్ళ కుటుంబం ఏమై ఉంటుంది? ఆధారపడి ఉంటుంది అన్నమాట. బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబం అంటే భౌతికంగా కనపడే ఇల్లులు కాదు, మన భర్తను, మన పిల్లలను కట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నా అక్కలాంటి వాళ్ళు, నా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, నా తల్లి లాంటి వాళ్ళు. మీకు ప్రేమతో దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేసేది ఏంటంటే మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. క్రీస్తులో మీ భర్తను నడిపించాలి, మీ పిల్లలను నడిపించాలి. కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట అండి? కుటుంబాన్ని కడుతుందంట. తర్వాత ఏం చేస్తుంది చూడండి, బాధ్యత కలిగి ఉండాలి. ఏం చేయాలి? కుటుంబాన్ని కట్టాలంటే కుటుంబ విషయంలో ఒక బాధ్యత అనేది ఆ భార్య కలిగి ఉండాలి. కుటుంబ విషయంలో భార్య బాధ్యత కలిగి లేకపోతే ఆ కుటుంబం వర్ధిల్లదు. కుటుంబంలో భార్య కూడా ఎక్కువైనటువంటి ప్రాముఖ్యత ఉంది. భర్తే కాదు, కుటుంబమును కట్టేది భార్య. కుటుంబం విషయంలో కూడా భార్య కూడా జోక్యం చేసుకోవాలి. భార్య కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. భర్త విషయంలో, పిల్లల విషయంలో బాధ్యత కలిగి నడుచుకోవాలన్నమాట. కుటుంబానికి, భర్తకు, పిల్లలకు మేలు చేసేదిగా వ్యక్తిగా ఉండాలి. బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతలు 31:12 వచనం చదవండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. కుటుంబానికి భార్య ఏం చేయాలి? మేలు చేసేదిగా ఉండాలి, మేలైన మార్గముగా నడుచుకునేదిగా ఉండాలంట. కుటుంబానికి స్త్రీ మేలు చేసేదిగా ఉండాలి. కొంతమంది కీడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. భర్తను మోసం చేయటం, భర్త కీడు చేసేవాళ్ళుగా,
తన కుటుంబాన్ని తన చేతులతోనే పాడు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాదు స్త్రీ పాత్ర ఏంటి కుటుంబంలో అంటే, ఇంట్లోనే నువ్వు పొలం పనికో లేదా ఉద్యోగానికో వెళ్ళలేకపోవచ్చు, కుటుంబంలోనైనా నీ శక్తి కొలది నువ్వు పనిచేయాలి. బైబిల్ ఏమని చెప్తుంది చూడండి, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట, గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట చూడండి, చదువుకుందాం. 31 అధ్యాయం 13 వచనం చదవండి. ఆమె గొర్రెబొచ్చును అవిషేనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయను. అంటే స్త్రీ ఏం చేయాలి చెప్పండి, పని చేయాలి, పని చేసేదిగా ఉండాలి. 17 వచనం చదవండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేస్తుందంట. స్త్రీలు మిమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళమని చెప్పట్లా, లేకపోతే ఇంకో పనికి ఎక్కడెక్కడికో వెళ్ళమని చెప్పట్లా. మీ ఇంట్లో నీ భర్తకి ఆళ్ళకి సమయానికి ఉదయంనే లేచి ఒక టీ ఇస్తున్నావు, ఎప్పుడన్నా ఇచ్చావా టీ? భార్యలైన వారు ఉదయకాలంలో లేవాలి, ఉదయమునే లేచి బాధ్యతగా ఆయన లేవక ముందే లేదా ఆయన లేచిన తర్వాత నీ వంతుగా నువ్వేం అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ దుర్మార్గురాలైనటువంటి అతల్య సందర్భంగా చెప్తున్నా, ఒకరిని ఉద్దేశించేది కాదు. మీ కుటుంబాలు కట్టుకోవాలని నా ఆశ, మన దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఉదయం లేవంగానే నీ పని ఏంటి, నీ భర్తకు పొద్దుకాలం ఒక కాఫీ ఇవ్వటం, ప్రేమపూర్వంగా మాట్లాడటం, లేకపోతే టిఫిన్ రెడీ చేయటం. నీ ఇంటి వారికి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఉదయం లేవంగానే ఆ భర్త ఎలాంటి వాడైనా కానీ, చెడ్డవాడైనా సరే. ఇప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు, మనం మంచివారినే ప్రేమిస్తాం. మంచివారిని ప్రేమించేది లోకస్తులు కూడా అలాగే ప్రేమిస్తారు. లోకస్తులు ఏం చేస్తారు, మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ ఏంటి, చెడ్డవారిని కూడా ప్రేమించాలి. నీ చెడ్డ భర్తను కూడా నువ్వు ప్రేమించాలి, అది నీ బాధ్యత. మనం మంచివారిని ప్రేమిస్తాం. మన భర్త మంచివాడు అనుకో, మన భార్య మంచిదనుకో, మనం ఆయన ప్రేమిస్తాం. అట్లా లోకస్తులు కూడా చేస్తారు. అయితే ప్రభు బిడ్డలుగా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న మనము మన భర్తలను, మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన భార్యలను మనం ప్రేమించే వారంగా ఉండాలి. కుటుంబం ఆమె ఏం చేస్తుందట, ఆమె పని చేస్తుందంట. ఉదయం లేవంగానే ఒక టీ పెట్టడం భర్తకి, లేకపోతే ఆయనకి టిఫిన్ వేసి పెట్టడం, సమయానికి భోజనం పెట్టడం. కొంతమంది స్త్రీలను చూస్తుంటాను, వాళ్ళు ఉదయమే లేచి ఎంత తగతగలాడుతూ ఉంటారంటే, ఉదయమే కొంతమంది స్త్రీలు లేచి ఉదయమే 5 గంటలకల్లా భర్తకు అన్నం సిద్ధపరిచి భర్తను పనికి పంపించే వాళ్ళు ఉంటారు. కుటుంబంలో స్త్రీ పాత్ర అట్లుంటేనే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఆ కుటుంబం అంతగా వర్ధిల్లుతుంది. కాబట్టి పని చేయాలి. తర్వాత ఆ విషయంలో మనం చూసినట్లయితే 15వ వచనం చదవండి. 15వ వచనంలో ఏముంది, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఉదయకాలంలో లేవాలి, ఆమె చీకటితోనే లేవాలి. కొంతమంది ఉదయం ఉదయమే లేవాలంట. ఉదయమే లేవాలి. స్త్రీలు లేస్తున్నారా? ఉదయమే లేచి వాళ్ళకి కావాల్సిన పని, నీ పని ఏంటి, వాళ్ళకి భోజనం వండి పెట్టడం, వాళ్ళకి కావాల్సినవన్నీ సిద్ధం చేయటం. లేకపోతే వాళ్ళని లేపటం, ఉదయంనే లేపటం నేర్చుకోవాలి. ఉదయకాలంనే వాళ్ళని లేపి, ఇక్కడ ఏం రాయబడింది, ఆమె ఏం చేస్తుందంట, ఈ నా మాటలు కాదు, ఇక్కడ దేవుని వాక్యంలో ఏముంది, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం చేస్తుంది, ఆమె భోజనం సిద్ధపరుస్తుందంట కదా. కాబట్టి మనము ఏం చేయాలంటే, అతలేలా కాకుండా, అంటే అలాంటి వాళ్ళు లేరు, మనం ఇంకా జ్ఞానంతో నడుచుకోవాలంటున్నాడు దేవుడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట, ఇల్లును కడుతుందంట. మన ఇంటిని కట్టుకోవాలి దేవుని బిడ్డలారా. తర్వాత బాధ్యత, మన కుటుంబ విషయంలో నీ బాధ్యత ఏంటి, నీ వంతు ఏంటి, ఆ బాధ్యత ఎప్పుడు అది మనం మర్చిపోకూడదు. మనం మేలు చేస్తూ ఉండాలి, పని చేయాలి, చీకటితోనే లేవాలి. తర్వాత తన ఇంటి వారి నడతలు ఏం చేస్తుందంట, 27వ వచనంలో ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుంది, ఆమె బాగా కనిపెడుతుందంట. ఆమె బాగా కనిపెట్టి ఇంటి వారి నడతలు కనిపెట్టాలి. స్త్రీలు ఇంటి వారి నడతలు కనిపెట్టి వాళ్ళ సరైన దారిలో నువ్వే తీసుకురావాలి.
నువ్వే నడిపించాలి నీ పిల్లల విషయంలో. నీ భర్త ఏం చేస్తున్నాడో, నీ పిల్లలు ఏం చేస్తున్నారో. ఇప్పుడు భర్త ఉంటాడు, ఆ భర్త పనికి వెళ్ళి వస్తాడు, ఆయన ఏ సమయంలో వస్తాడో, ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం దాకా రారు. మరి ఆ సమయంలో మన పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు చిన్న ఆడపిల్లలే కావచ్చు, మగపిల్లలే కావచ్చు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఆ తండ్రికి 2 కూతుళ్ళు ఉన్నారు. 2 కూతుళ్ళు కూడా లవ్ మ్యారేజ్లు చేసుకున్నారు. తండ్రికి ఇష్టం లేని సంబంధాలు. ఆ తల్లికి తెలుసు ఆ విషయాలన్నీ, కానీ తండ్రికి తెలియదు. ఆ పిల్లలు ఏం చేసేదని ఆ తల్లికి తెలిసి కూడా అశ్రద్ధ చేసింది. ఆ పిల్లల భవిష్యత్తులను పాడు చేసుకుంది. కాబట్టి తల్లులుగా మనము ఇంటి వారిని ఏం చేయాలి చెప్పండి? బాగా కనిపెట్టాలి. నా భర్త పాడైపోతున్నాడేమో, ఏమైనా అలవాట్లు, ఏమైనా అభినయమో, ఏమైనా చేస్తున్నాడేమో. కాబట్టి ఇంటి విషయంలో భార్య పాత్ర చాలా అవసరం ఉందన్నమాట. ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి, పిల్లల నడతలు బాగా కనిపెట్టాలి. పురుషుడు ఉదయం లేచి వెళ్ళిపోతాడు, మరలా సాయంత్రం ఎప్పుడో వస్తాడు. వాళ్ళ మీద మనం శ్రద్ధ చూపాలి. మీరు అనుకోవచ్చు నాకు ఆరోగ్యం బాగోలేదు అన్నాను. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆరోగ్యం బాగోలేదు నిజమే, కానీ మన శక్తి కొలది. ఎప్పుడన్నా ఆరోగ్యం బాగానప్పుడు లేవలేము, అది వేరే విషయం. అందుకని నేను చెప్పేది, కంటిన్యూగా మనం అలాగ ఉండకూడదు. మనం మన ఇంట్లో వాళ్ళకి మనం న్యాయం చేయాలి. నీ భర్త దుర్మార్గుడే కావచ్చు, మంచివాడు కాకపోవచ్చు, నేను సరిగ్గా ప్రేమించకపోవచ్చు. నీ ప్రేమను బట్టి అతను మారాలి, నీ ప్రేమను బట్టి అతను మార్పు నొందాలి. అట్లాంటి విధానంలో మనం నడుచుకోవాలి. ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి. ఉదయమే లేవాలి, పని చేయాలి, కష్టపడాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, బలపరుస్తూ రావాలన్నమాట. అట్లా ఉండాలి. కొంతమంది చూస్తుంటాం, ఉదయం లేవలేరు, ఆ భర్త కనీసం టీ నీళ్ళు కూడా ఎవరు. మనమేమో ఎవరైనా పక్క వాళ్ళు ఇస్తే ఊరుకోము. ఒక సామెత ఉంది, అమ్మంట అన్నం పెట్టను పెడదంట, అడుగును తినేవదంట. కొంతమంది అట్లా ఉంటామన్నమాట. అట్లా ఉండకూడదు. మనము మన కుటుంబ విషయంలో అంత బాధ్యత కలిగి ఉండాలి. చివరిగా స్త్రీ ఎలాంటిగా ఉండాలట చూడండి. 30వ వచనం చదవండి. 30వ వచనం. అందం మోస్కరం సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుద్ది అంటండి? కొనియాడబడు. దేవుని యందు స్త్రీలు ఏం కావాలి చెప్పండి? భయభక్తులు కలిగి ఉండాలి. ఉందా? భయం ఉందా? 9 గంటలకు చర్చి అంటే ఎప్పుడు వస్తారు? పురుషుల సంగతి చెప్పట్లేదు, వాళ్ళకు కూడా చెప్తూ వచ్చేవారు. పురుషుల సంగతి, స్త్రీలు ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు వస్తారు స్త్రీలు? ఒక పాట అయిపోయినాక 2వ పాట, 3వ పాట, ఆరాధనవర్తమానం, బల్లవర్తమానంలో వస్తారు. అట్లాంటి స్త్రీలు ఉంటారు, చక్కగా రెడీ అయ్యి, మనకి ఎంతన్నా కానీ ఇక మన చక్కగా రెడీ అయ్యి, నీట్గా తయారయ్యి, అందంగా తయారయ్యి, చక్కగా మంచి కనబడాలి చూసిన వాళ్ళకి. లేట్ అవ్వద్దు, లేట్ అయినా పర్లా. అదేంటంటే దైవభయం లేని వాళ్ళు అట్లా ఉంటారు. అట్లా ఉండకూడదు. దేవుని మందిరానికి సమయానికి రావాలి, భయభక్తులు కలిగి ఉండాలి. భయం కలిగి ఉన్న వాళ్ళు త్వరగా వస్తారు, రెడీగా వస్తారు అన్నమాట. దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుంది అంటండి? కొనియాడబడుతుంది అన్నమాట. కాబట్టి నేర్పించి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు సురికైన వారంట. హెబ్రీ స్త్రీలు ఎట్లుంటారంట? సురికైన వారుగా ఉంటారంట. సురికైన వారుగా ఉండాలి దేవుని బిడ్డలారా. అంటే ఎంత మీ ఆత్మీయ క్షేమం కొరకు మీరు ఇంకా దీవించబడాలని, మీ కుటుంబాలు, మీ పిల్లలు అభివృద్ధి చెందాలని, మీ కుటుంబం ఆశీర్వదించబడాలని, కుటుంబం వర్ధిల్లాలని, కుటుంబం ఆరిపోకూడదని. అతల్య కుటుంబం ఏమైపోయింది? ఆరిపోయిందా వెలిగిందా? ఆరిపోయింది. మన కుటుంబాలు ఏం కావాలా? 18వ వచనం చదవమ్మా. 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. అంటే ఆ కుటుంబము ఏం చేయదు? ఆ కుటుంబం ఆరిపోదు. ఆ కుటుంబం ఆరిపోదు. ఆ కుటుంబం ఇంకా వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాంటి వారంగా మనం ఉండాలా. అతల్య ఏం చేసింది? తను పాడైపోయింది. తన తల్లిగారి దగ్గర నేర్చుకుని వచ్చింది అవన్నీ నేర్చుకుని వచ్చి ఏం చేసింది? యెహోరామును పాడు చేసింది.
రావటం ఎక్కడికి వచ్చింది? ఆమె భక్తిగల కుటుంబంలోనికి వచ్చింది. భక్తిగల కుటుంబంలోనికి వచ్చింది, కానీ ఆ భక్తి నేర్చుకోకపోగా ఆమె ఆమె యొక్క జీవితం ఏమైపోయిందంటే చెడుతనంలోనికి వచ్చేసింది. భక్తిగల కుటుంబంలోనికి వచ్చింది, కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన భర్త యెహోరాముని పాడు చేసింది. కుమారుడిని చూస్తే కుమారుడిని కూడా ఏం చేసింది? ఆమె దుర్మార్గంగా ప్రవర్తించేటట్లు చేసింది కదా. ఆమె దుర్మార్గత నడిచింది. దేవుని భయం లేదు, ఆమెకి దైవ భయం లేదు. దుర్మార్గంగా ప్రవర్తించింది. ఆ దుర్మార్గురాలని బైబిల్లో రాయబడింది ఆమె గురించి. 24 అధ్యాయం 2వ దినవృత్తాంతములు 24 అధ్యాయం 6వ వచనం. దుర్మార్గంగా జీవించింది. భర్త కూడా దుర్మార్గంగా ప్రవర్తించేటట్లు చేసింది. భర్తను కూడా తన వైపు తిప్పేసుకుంది. కుమారుడికి కూడా ఏమి నేర్పించింది? 22వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 22:3 దుర్మార్గంగా ప్రవర్తించడానికి తన కుమారుడికి నేర్పించిందంట. దుర్మార్గంగా జీవించాలరా అని నేర్పించింది కదా. అంతేకాదు తన భర్త, తన కుటుంబం ఏం బాగాల కుటుంబ పరిస్థితి. అధికార వాంఛ వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళందరినీ, తన కుమారుని యొక్క కుమారులందరినీ, రాజకుమారులందరినీ ఏం చేసిందంట? హతము చేస్తూ వచ్చిందంట. మందిరాన్ని పాడు చేపించింది. మందిరాన్ని ఏం చేసింది ఆమె? మందిరం అంతా విగ్రహాలు పెట్టి దేవుని మందిరంలో ఉన్న వస్తువులన్నిటిని కూడా విగ్రహ పూజలకు వాటిని అప్పగించుతూ వచ్చిందంట. కాబట్టి ఆమె చేసిన పరిపాలనలో నెమ్మది లేదు. ఒకవేళ మనల్ని బట్టి మన కుటుంబంలో నెమ్మది లేదేమో, నిన్ను బట్టి నీ కుటుంబంలో ఒకవేళ నెమ్మది లేదేమో, నిన్ను బట్టి నీ కుటుంబంలో సంతోషం లేదేమో. అతల్యని బట్టి మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలను. అతల్య జీవించిన కాలంలో ఆ 26 సంవత్సరాలు ఆమె పరిపాలన చేసిందంట. ఆమె పరిపాలన చేసిన కాలంలో దేశంకి నెమ్మది లేదంట. చూడండి 23వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 21వ వచనం. దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యని చంపిన తర్వాత పట్టణము, అతల్య చచ్చిపోయినాక దేశమంతా సంతోషించిందట. ఆమె చచ్చిపోవటం దేవునికి సంతోషమైందంట. ఆమె మరణం ఏమైంది? దేశం అందరికీ సంతోషాన్ని తీసుకొచ్చింది, దుఃఖం తీసుకురాలే. అంటే అలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చింది. ఆమె నెమ్మది లేదు. ఆమె ద్వారా కుటుంబంలో నెమ్మది లేదు, పట్టణంలో నెమ్మది లేదు. కాబట్టి ఆమె ద్వారా నెమ్మది లేకుండా అయిపోయింది. మన ద్వారా కూడా ఒకవేళ నిన్ను బట్టి, ఒకవేళ నన్ను బట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో. ఒకవేళ మనల్ని బట్టి మన కుటుంబం నెమ్మది లేదేమో, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ఈమె గురించి మనం బైబిల్లో కొద్ది సందర్భాల్లో రాయబడుతూ వచ్చింది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయంలో, 23వ అధ్యాయము 24వ అధ్యాయాల్లో ఈమె గురించి రాయబడింది. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనం నుండి ఈమె గురించి ఉంటుంది. మీరు చదువుకోవాలనుకుంటే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనములు ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల దాకా ఈమె గురించి ఉంటుంది. ఎక్కువగా 2వ దినవృత్తాంతములలో కూడా ఉంది కాబట్టి 2వ దినవృత్తాంతం గురించి మనం చదువుకున్నాం. కాబట్టి ఆమె జీవితము చివరికి ఏమైపోయింది? అతల్య హతం చేయబడింది. కాబట్టి చంపివేయబడింది. ఆమెను చంపివేశారు, ఆమెను పొడిసివేశారు. తన కుమారుడైన, తన మనవుడైనటువంటి యోవాషు ఏమయ్యాడు? రాజు అయ్యాడు కదా. 24వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోవాషు ఆలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడి గలవాడే యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బేష్వా కాపురస్తురాలైన జీప్యా. కాబట్టి ఈయన మరి 40 సంవత్సరములు ఏం చేశాడంట? యెరూషలేము 40 ఏండ్లు ఏలినట కదా యోవాషు కదా. మరి కాబట్టి మరి ఆ 40 ఏళ్ళు కూడా ఎట్లున్నాయి? కొన్ని రోజుల వరకు సంతోషంగా ఆ కుటుంబం ఆయన దినాల్లో కూడా బాగుంది. కాబట్టి మనం అతల్య విషయంలో వస్తే మరి ఏమైపోయింది? పతనం అయిపోయింది కదా, హతం చేయబడింది. తను, తన భర్త, పిల్లలు కదా, రాజ్యం అంతా ఏమైపోయింది? పాడైపోయింది. కుటుంబంలో ఎవరో ఒక్కడు మిగిలాడంట. ఎవరైనా? యోవాషు.
కాబట్టి మనం కూడా మరి అతల్యవలే కాకుండా మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలముగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం నడుచుకోవాలి. తల్లి మార్గంలో నడిచిందంట, తల్లి మార్గంలో నడిచింది కదా. కాబట్టి మనం అలాగ ఉండకూడదు. మనము దేవుని యందు దేవుని మార్గంలో దేవుని యందు భయభక్తులతో దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా మనం నడుచుకోవాలి. ఈ మాటలు అంగీకరించాలి. మీరు ఈ మాటలు చెప్పింది మీకే. అంగీకరించిన వాళ్ళు బైబిల్ ఏం రాయబడింది? వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలించిందంట. వాక్యం ఇది నాకే అని ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఫలిస్తారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అన్నమాట. దేవుడు వాళ్ళని దీవిస్తాడు. ఈరోజు పాస్టర్ గారు నాతోనే మాట్లాడాడు అని ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలిస్తారంట. కాబట్టి ఇట్టి అనుభవంతో మన వాక్యాన్ని అంగీకరించి మన పొరపాట్లు మన తప్పిదములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుని యోగ్యమైన రీతిలో మనం ప్రభు శరీరంలో రక్తంలో పాల్పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరం రక్తం మన ఎదుటున్నది. మనల్ని మనమే పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు శరీరంలో రక్తంలో పాల్పొందాం.